ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలకు సీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర ద్వార దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం నుంచి ఈ టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో దామోదరరావు ప్రకటించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారుల వాహనంలో తన బిడ్డను వదిలి వెళ్లింది ఓ తల్లి. వాహనంలో పసిబిడ్డను చూసిన అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో ఐసీడీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కొద్దిసేపటికి బాలుడి తల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి తన బిడ్డను తీసుకుంది. ఇంట్లో పరిస్థితుల కారణంగా ఉద్యోగం కోసం అలా చేసినట్లు వివరించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేసిన మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డం గ్రామంలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా ఏపూర్కి చెందిన లక్ష్మమ్మ బీఆర్ఎస్ తరపున వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే వార్డులో ఆమె కుమార్తె అశ్విని కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశారు. కూతురికి వ్యతిరేకంగా పోటీ వేయడం ఇష్టం లేకపోయినా లక్ష్మమ్మ కుటుంబ పరిస్థితుల కారణంగా బరిలోకి దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మమ్మ ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుందని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు గంజాయి దందాను బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేపట్టారు. దాడుల్లో భాగంగా జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ₹1,00,000 విలువ చేసే కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సెంటర్స్ ను చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ అధికారులను సూచించారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలకు వార్డులకు 3వ విడత నామినేషన్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.